ఒక్కోసారి ఎమోషనల్లో సినీ సెలబ్రిటీలు ఏదేదో కామెంట్స్ చేస్తుంటారు. వాటిని నెటిజన్లు భూతద్దంలోంచి చూస్తుంటారు. రీసెంట్గా ఇలా నెగిటివ్ ప్రాపగండాలో రష్మిక మరోసారి పడబోయింది. చావా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మిక రిటైర్మెంట్ గురించి కామెంట్ చేయడంతో నెటిజన్లు పాత వీడియోలతో హంగామా చేశారు. అసలు విషయం ఇది అని హింట్ ఇచ్చినా సరే తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు కొందరి తుంటరి నెటిజన్లు. ఈ మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే రష్మిక పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలిందన్నట్టు హంగామా చేయడానికి ట్రై చేశారు. ఇంతకీ రష్మిక చెప్పింది ఏంటి, నెట్టింట వచ్చిన కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ముంబైలో చావా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో రష్మిక ఈ సినిమాలో తన క్యారెక్టర్ యేసుభాయ్పై మాట్లాడారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక కీ రోల్స్ లో యాక్ట్ చేసిన మూవీ చావా. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. చావా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో రష్మిక రిటైర్మెంట్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చావా మూవీలో సంభాజీ భార్య యేసుబాయిగా యాక్ట్ చేసే ఛాన్స్ రావటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తానని, ఒక యాక్ట్రెస్గా నాకు ఇంతకు మించి ఏం కావాలని, ఈ చావా మూవీ తర్వాత నేను ఎంతో హ్యాపీగా కెరీర్ నుంచి రిటైర్ కాగలనని ఓ డైరెక్టర్తో అన్నానని రష్మిక చెప్పారు. అయితే రష్మిక కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను క్యాజువల్ గా కామెంట్ చేసిన ఈ ఇయర్ ఎండ్ కి తను మూవీస్ గుడ్ బై చెప్పేస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్ యాడ్ చేస్తున్నారు. రీసెంట్ గా రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి వెకేషన్స్, పార్టీలకు, రెస్టారెంట్లో కెమెరాల కంట పడ్డారు. ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఇటీవల పుష్ప ఈవెంట్లో రష్మిక పెళ్లి గురించి అడిగితే మీ అందరికీ తెలుసు కదా అని కామెంట్స్ చేశారు. దీనికి తగ్గట్టే ప్రొడ్యూసర్ నాగవంశీ రష్మిక పెళ్లి గురించి కామెంట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్, కానీ ఎవరు ఏంటనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని తెలిపారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని చెప్పడంతో ఆ హీరో విజయ్ దేవరకొండే అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి రష్మిక సరదాగా అన్న వ్యవహారం ఎటో వెళ్లిపోయింది. ఇక చావా ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ తను చేసిన యేసుబాయ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు. చావా మూవీ షూటింగ్ టైంలో ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యానని, ట్రైలర్ చూశాక ఎమోషనల్ అయ్యానని, విక్కీ కౌశల్ చావాలో చూస్తే దేవుడిలా కనిపిస్తున్నారని, ఈ మూవీ కోసం డైరెక్టర్ లక్ష్మణ్ నన్ను కాంటాక్ట్ అయినప్పుడు సర్ప్రైజ్ అయిపోయానని, మరేమీ ఆలోచించకుండా ఈ ప్రాజెక్టులో యాక్ట్ చేశానని, ఈ యేసుబాయ్ క్యారెక్టర్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశానని, మూవీ టీమంతా ఎంతో సపోర్ట్ చేశారని, ఇందులో క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయని రష్మిక అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ బయోగ్రఫీ బేస్ చేసుకుని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తీసిన మూవీ చావా. ఈ మూవీలో సంభాజీ వైఫ్ యేసుబాయ్ క్యారెక్టర్ రష్మిక యాక్ట్ చేశారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తామనే పవర్ఫుల్ డైలాగ్స్ సాగాయి. రీసెంట్ గా రష్మిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా కాలికి గాయమైంది. తను ముంబై వెళుతుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీల్ చైర్ లో వెళుతూ కెమెరాల కంట పడ్డారు. దీంతో రష్మిక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కారులో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రష్మిక వీల్ చైర్ లో లోపలికి వెళ్లడం చూసిన ఫ్యాన్స్ అంతా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. జిమ్ లో గాయం కావటంపై రష్మిక కూడా పోస్ట్ పెట్టారు. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలని, త్వరగా కోలుకుని సికిందర్, ధామా, కుబేర సెట్స్ లో పాల్గొనాలని, ఈ లేట్ కు ఆ మూవీ డైరెక్టర్స్ కు సారీ చెబుతున్నానని, కాలు ఏమాత్రం సెట్ అయినా షూట్ లో జాయిన్ అవుతారని మెసేజ్ చేశారు. ప్రజెంట్ ముంబైలో జరిగిన చావా ట్రైలర్ రిలీజ్ కు గాయంతోటి రష్మిక వచ్చారు. ఈవెంట్ డయాస్ మీదకు రష్మిక కుంటుతూనే వచ్చారు. అప్పటికీ హీరో విక్కీ రష్మికకు హెల్ప్ చేశారు. అయితే మూవీ ప్రమోషన్ కాలు దెబ్బ తగిలిన రష్మిక వచ్చిన దానికన్నా రష్మిక రిటైర్మెంట్ వీడియోసే నెట్టింట వైరల్ అవుతున్నాయి.